పిల్లల కోసం మక్షణ ప్రార్థన. హలో మిత్రులారా, యేసుతో కనెక్ట్ అయ్యే ప్రత్యేక ప్రార్థనను అన్వేషిస్తున్నాం. పాపులుగా అంగీకరించడం ద్వారా ఈ ప్రార్థన ప్రారంభమవుతుంది. ఇది సాధారణం. యేసు క్రూసుపై మనకు ప్రాణం ఇచ్చి రక్షణ పొందగలమని నమ్ముతాము. యేసుని మన పాపాలకు క్షమించాలని వేడుకుంటాము. ఇది చాలా ప్రత్యేకమైన క్షణం. యేసుకు మన హృదయాలను తెరిచి ఆయన ప్రేమతో మన జీవితాలను నింపుతాము. యేసును మన ప్రభువు మరియు రక్షకుడిగా స్వీకరిస్తాము. ఇది పెద్ద నిర్ణయం. యేసు మన పాపాలను క్షమించినందుకు మరియు శాశ్వత జీవితం కోసం ధన్యవాదాలు తెలిద్దాం. సంతోషం మరియు ఆశ కలిగిన సమయం. యేసు మిత్రులుగా ఐక్యంగా చేస్తుంది మక్షణ ప్రార్థన. ఎంత అందంగా ఉంది! ప్రియమైన మిత్రులారా, మనం ఎప్పుడైనా యేసుతో మాట్లాడవచ్చు. ఆయన మనను వినుతారు. ప్రార్థన అనేది ఆయనతో స్నేహానికి కీలకమైన దారిని తెలుస్తుంది. యేసును ఆశ్రయించి ఆయనతో నేరుగా మాట్లాడవచ్చు. మనం యేసు గురించి మాట్లాడి ఈ ప్రార్థనను పంచుకుంటాము. బైబిల్ కథలు ద్వారా ఆయన గురించి తెలుసుకోగలము. యేసు ప్రేమ మరియు మంచి గురించి తెలుసుకోవడానికి ఆలస్యం లేదు. మనం అందరం రక్షణ యొక్క అద్భుతమైన కథలో పాల్గొనవచ్చు. యేసును ఆమోదించినప్పుడు పెద్ద కుటుంబంలో భాగం అవుతాము. మనం దయగా ఉండడం మరియు పరస్పర సహాయాన్ని నేర్చుకోవాలి. రక్షణ ప్రార్థన అందమైన బహుమతి, ఆశ, ప్రేమ, వెలుగుతో నిండి ఉంది. ప్రతిరోజు ప్రార్థించి యేసుకు మీ హృదయాన్ని తెరవడం మర్చిపోకండి. రక్షణ యొక్క ప్రార్థన యేసుతో అద్భుతమైన యాత్ర ప్రారంభాన్ని గుర్తిస్తుంది. మన ప్రేమను అనేక మార్గాల్లో కళ ద్వారా కూడా వ్యక్తం చేయవచ్చు. యేసు గురించి మంచి వార్తలు పాడడం మరియు పంచుకోవడం ఆనందంలో భాగం. మిత్రులుగా మనం నేర్చుకున్నది పంచుకుంటూ యేసు ప్రేమలో కలిసి ఎదుగుతాము. ఆస్తిక సమాజం ఒకరినొకరు మద్దతు ఇచ్చే ప్రదేశం. యేసు ఎప్పుడూ మనతో ఉన్నాడు, మార్గనిర్దేశం చేస్తూ. ఒంటరిగా ఉండం కాదనే భావం. యేసుతో జీవితం ఆనందం మరియు సరదాతో నిండి ఉన్న ఒక ఉల్లాసమైన యాత్ర. మనం ఎప్పుడూ ఎక్కడైనా ఆయనతో మాట్లాడవచ్చు. లేకపోయినా యేసు ఎప్పుడూ మీకు ప్రేమ మరియు శ్రద్ధను చూపిస్తాడు. ధన్యవాదాలు ఈ రోజు మా తోడుగా ఉండటం. సమీపంలో కలుద్దాం మిత్రులు. వీడ్కోలు. ఉద్ధార ప్రార్థన. ప్రభు యేసు, నేను పాపి అని అంగీకరిస్తున్నాను. మీరు నన్ను రక్షించడానికై క్రూసుపై మరణించినట్లు నమ్మకం. నాకున్న పాపాలను క్షమించమని నేను కోరుతున్నాను. నేను నా హృదయాన్ని మీకు తెరిచాను. నా హృదయంలో రాండి ప్రభు యేసు. నేను నిన్ను నా ప్రభువుగా స్వీకరిస్తున్నాను. యేసు, నా పాపాలను క్షమించినందుకు మరియు శాశ్వత జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆమెన్. బైబిల్లో యేసు కథలు, ఉపదేశాలు, ఉపమానాలు. రాండి, యేసు యొక్క పలుకుబడులను వినండి. స్పోకెన్ వర్డ్స్ ఆఫీసెస్.com వద్ద